yeah. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad, never good, fill my head full of every single doubt, yeah. Please say any negative thoughts, I pop off when I hear people say I cannot. I get off to the thought of proving everyone wrong, I won't stop to the top, so you better back off and get lost. I'ma stay loud, stay proud, never running out, never heading south. I'll be spreading out, call it word of mouth, can't put me down, I'll be getting loud. You can have your doubts, not what I'm about, have your cloud, it be raining now, I keep making sound, go another round, I'm legend bound, can't stop me now. You don't wanna fuck with me, a slow burn like a disease. గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్ మీ అందరికీ తెలిసిందే. పిక్సెల్ 6 కైండ్ ఆఫ్ డిజైన్ తోటి 11,000 రూపాయలకి ఒక మొబైల్ ఫోన్ మీ దగ్గరకు వస్తే ఫెంటాస్టిక్ కదా. సో ఈవెన్ పిక్సెల్ ఫోన్స్ అయితే మనం 11,000 రూపాయలకి ఎక్స్పెక్ట్ చేయలేం. ఇవి స్ట్రైట్గా ఇండియాలో కూడా లాంచ్ చేయరు. ఇక 11,000 రూపాయలు దేవుడెరుగు. బట్ ఆ కైండ్ ఆఫ్ డిజైన్తో కూడినటువంటి ఒక మొబైల్ ఫోన్, అది కూడా బడ్జెట్లో కేవలం 11,000 రూపాయలకే 5G మొబైల్ ఫోన్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మన ఇండియాలో ఇప్పుడున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా మంచి స్పెసిఫికేషన్స్తో వచ్చినటువంటి 5G మొబైల్ ఫోన్. అది కూడా బడ్జెట్ కూడా కాదు, ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కింద దీన్ని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మనకి 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు IP52 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా మనకి ఇందులో రావడం జరిగింది. దట్ ఈజ్ నథింగ్ బట్ పోకోకి సంబంధించినటువంటి M4 5G. సో ఈరోజు ఈ మొబైల్ ఫోన్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే క్విక్ రివ్యూని కూడా మీతో అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. అన్బాక్సింగ్ ఈసారి కైండ్ ఆఫ్ డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను. ఈ స్టైల్ మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అమేజింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మేడ్ ఇన్ ఇండియా పోకో బ్రాండింగ్తో పాటు పోకో M4 5G. లెఫ్ట్ అండ్ రైట్ పోకో బ్రాండింగ్. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ మీడియాటెక్ డిమెన్సిటీ 700 SoC, 7 bands of 5G, 90 Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ HD+ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 తోటి దీన్ని మనకు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. 50 మెగాపిక్సెల్ ఏ బేస్డ్ కెమెరాతో పాటు 5000 mAh అండ్ 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాంగ్ సైడ్ విత్ హైరెస్ ఆడియో కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు పంపించిన కలర్ ఏదైతే ఉందో పోకో ఎల్లో 6+ 128GB. సో ఇక్కడ ఉండేటువంటి ఈ సీల్స్ని అయితే మనం బ్రేక్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక కాటన్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒక యూజర్ మాన్యువల్తో పాటు ఒక TPU కేస్. ఈసారి దీని బ్యాక్ సైడ్ డిజైన్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ ఏమున్నాయి ఏంటి అని చూద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక హై క్వాలిటీకి సంబంధించినటువంటి USB Type-C కేబుల్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు 22.5 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అల్టిమేట్లీ హియర్ ఇట్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద షో. డిజైన్ మాత్రం రియల్లీ అమేజింగ్. ఇదంతా కూడా మనకి కైండ్ ఆఫ్ టెక్స్చర్డ్ ఫినిష్ని అయితే ప్రొవైడ్ చేశారు విచ్ ఇస్ బ్యూటిఫుల్. ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. కెమెరా ప్లేస్మెంట్ మాత్రం చాలా 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 బాగుంది. అండ్ డ్యూయల్ కెమెరాస్ని మాత్రమే మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ పోకో అనేటువంటి బ్రాండింగ్ కూడా పెద్దగా చాలా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా ప్రొవైడ్ చేశారు. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ IR బ్లాస్టర్తో పాటు 3.5mm జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి డెడికేటెడ్ సిమ్ స్లాట్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ మన గ్యాస్ కిట్ కూడా ప్రొవైడ్ చేశారు. వాటర్లో పడ్డ వాటర్ లోపలికి వెళ్ళటం ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి బిల్డ్ అండ్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డిజైన్ మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చింది. ఈవెన్ పోకోకి సంబంధించినటువంటి బ్యాడ్జింగ్తో పాటు ఇది మీకు చూడటానికి గూగుల్ పిక్సెల్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ అదేనంటే 6 Proలో మనం కామన్గా చూసినటువంటి డిజైన్ చూసారా, అదే కైండ్ ఆఫ్ డిజైన్తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ అంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. బట్ ఇక్కడ మనకి గ్రిప్ కోసం అంటే మ్యాటీ ఫినిష్ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి మన ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇదంతా కూడా మనకి గ్రూస్ లాగా రావడం జరుగుతుంది విచ్ ఈస్ క్వైట్ కూల్. ఈవెన్ మనకి కెమెరా బంప్ దగ్గర ఇదంతా కూడా మనకి పియానో బ్లాక్ ఫినిష్ తోటే మనకి
మనకి తీసుకొని రావడం అయితే జరిగింది. క్వైట్ కూల్ అనే నా అభిప్రాయం. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో క్వైట్ గుడ్ డీసెంట్ డిజైన్ అనే నా అభిప్రాయం, ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇక ఫోన్ కూడా మనకి 6.53 ఇంచెస్ కాబట్టి మనకి కాంపాక్ట్ డిజైన్ లోనే రావడం జరుగుతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. అండ్ దీని వెయిట్ కూడా సుమారుగా మీకు 200 గ్రామ్స్ దాకా రావడం అయితే జరుగుతుంది. కొంచెం నాకు వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. ఎనీవే ఈ డిజైన్ లో ఈ దానిలో కొంచెం బల్కీగా ఉండడం అయితే జరుగుతుంది. సో కొన్ని కావాలనుకుంటే కొన్ని అయితే మనం త్యాగం చేయాల్సిందే. సో వెయిట్ వచ్చేటప్పటికి మీకు 200 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. ఇక దీంట్లో మనం ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 700 సిరీస్ ప్రాసెసర్ని అయితే మన ముందుకు ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఇది 7 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. సో దీన్ని ఒకవేళ మీరు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్తో కంపేర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే అరౌండ్ 720 SoC చిప్సెట్ ఆ కేటగిరీ కింద మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి 7 5G బ్యాండ్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. 777 బాగా మ్యాచ్ అయింది కదా. ఇది ఏదో 777 సినిమా లాగా ఉంది, 007 లాగా 777. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని యూస్ చేశారు. UFS 2.1 స్టోరేజ్ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది, EMMC కాకుండా. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే పబ్జీ లేదా ఆస్ఫాల్ట్ 9 ఇలాంటి కొంచెం హెవీ గేమ్స్ కూడా, ఈవెన్ నేను పబ్జీ కూడా ఆడి చూశాను, దీంట్లో మీకు HD అలాగే HDR సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. వేరే ఆస్ఫాల్ట్ 9లో కూడా గ్రాఫిక్ డెలివరీ అంతా బాగానే ఉంది. కాకపోతే నాకు డిస్ప్లే ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాసెసర్కి ఆల్మోస్ట్ యాంటీ2 స్కోర్స్ కూడా మీకు అరౌండ్ 3 lakhs స్కోర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇది అట్ ఏ టైం డ్యూయల్ 5G సపోర్ట్తో పాటుగా మనకి 5G క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. సో ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే డే టు డే లైఫ్లో రెగ్యులర్ యాప్స్ని యూస్ చేసుకోవడంతో పాటు ఒకవేళ మీరు కనుక మీడియం గేమర్ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయండి. సో ఫ్రెండ్స్, ఇక దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. 6.52 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి IPS డిస్ప్లేనే మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి 90 Hz రిఫ్రెష్ రేట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ కూల్ థింగ్. బట్ డిస్ప్లే ఏ కైండ్ ఆఫ్ ఓల్డ్ జనరేషన్ డిస్ప్లే లాగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఈ డ్రూ డాప్ నాచ్ వల్ల అట్లీస్ట్ పంచ్ హోల్ తీసుకొచ్చుంటే బాగుండేది. ఈవెన్ బెజల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి. ఈవెన్ బాటమ్ చిన్ కూడా కొంచెం నాకు పెద్దగా అనిపిస్తుంది. అండ్ బ్రైటర్ సన్లైట్లో ఏదైతే ఉందో నాకు కొంచెం లైటింగ్ ఇంకొంచెం అంటే బెటర్ బ్రైట్నెస్ని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఇక్కడ మనం బడ్జెట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇక ప్రాసెసర్ని మనకు పవర్ఫుల్ ఇచ్చారు కాబట్టి సో కొన్ని దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాలి. ఒకవేళ మీరు కనుక డిస్ప్లే ఓరియంటెడ్గా ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి. ఈవెన్ దీంట్లో మనకి టచ్ శాంపిల్ రేట్ కూడా 240 Hz దాకా మన ముందు తీసుకొని రావడం జరిగింది. బట్ కొంచెం రెస్పాన్సివ్ రేట్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో కలర్స్ కానీ లేదా సైడ్ యాంగిల్స్లో మనకి ఏ విధమైనటువంటి నెగిటివ్ షేడ్స్ కూడా మనకి రావు. ఓవరాల్గా క్వైట్ డీసెంట్ డిస్ప్లే అనే నా అభిప్రాయం. బట్ ఇంకా నేను ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఈవెన్ ఒకసారి మీరు ఆడియో క్వాలిటీ కూడా వినండి. సో విన్నారు కదా, పర్వాలేదు, ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక దీంట్లో మనం బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేటప్పటికి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ మ్యాసివ్. ఆల్మోస్ట్ ఆల్ మీరు ఫుల్ ఇంటర్నెట్ తోటి డే అంతా కూడా యూస్ చేసుకున్నా కానీ మీకు 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు స్క్రీన్ ఆన్ టైం కూడా ఎక్కువగా యూస్ చేశారన్నట్లయితే, లేదు నార్మల్ యూజర్ అయినట్లయితే ఆరామ్సే మీరు 2 days అయితే బ్యాటరీ బ్యాకప్ని ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మనకి 18 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ చాలా కంపెనీస్ బాక్స్లో ఛార్జర్స్ని తీసేస్తున్నాయి. వీళ్ళు ఛార్జర్ని తీసేయకపోగా మనకి 22.5 wattsకి సంబంధించినటువంటి ఛార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ దీంట్లో మనకి 5 wattsకి సంబంధించినటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. లైక్ మీ TWS బడ్స్ ఉంటే చూసారా ఎమర్జెన్సీ టైంలో, సో ఇలాంటి వాటిని అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ BUI 13తో మనకు రావడం జరుగుతుంది. సో వీళ్ళు వచ్చేటప్పటికే మనకి మరొక మేజర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ Android 13, విచ్ ఈస్ గుడ్. 11,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో కూడా మనకి Android 12ని ప్రొవైడ్ చేస్తున్నారంటే దిస్ ఈస్ కూల్. బట్ వీళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేస్తే బాగుంటుంది. అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో నేనైతే చెప్తున్నాను, ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ని ప్రొవైడ్ చేశారు. వేర్ 50 MP
మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇందులో మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఈవెన్ మనకి నైట్ సైట్ మోడ్ని కూడా తీసుకొచ్చారు. బట్ నైట్లో ఫోటోగ్రఫీలో కూడా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మంచి పిక్చర్స్ని తీస్తుంది. ఒకవేళ మీరు కనుక నైట్ మోడ్ని యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక. అండ్ ఒకవేళ మీరు కనుక డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ వాడాలనుకుంటున్నారంటే ఇక్కడ మళ్ళీ తిరిగి 2 మెగాపిక్సెల్ సెన్సార్ని వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. నన్ను అడిగితే దానికన్నా మీరు ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయండి. మరింత బెటర్ క్వాలిటీ అవుట్పుట్ని అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. అట్లీస్ట్ వీళ్ళు 12 మెగాపిక్సెల్ తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా మీరు 1080pలో 30 fpsలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. వేరే ఇందులో మీకు వచ్చేటప్పటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు, కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే రావడం జరుగుతుంది. సో జూమ్ కాల్స్ లేదన్నట్లయితే కనుక జనరల్ రెగ్యులర్ ఫోటోగ్రఫిక్స్కి అయితే ఓకే కన్సిడర్ చేయొచ్చు. ఇక ఇవి కాకుండా మనం కామన్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఇందులో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అప్ టు 512 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు బేస్ వేరియంట్కి వెళ్ళిపోయినా కానీ 64 GBకి అంటే 11,000 రూపాయలు వాల్యూ ఫర్ మనీ అప్ టు 512 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. వేరే ఎక్కడ మీరు సిమ్ కార్డ్ని అయితే త్యాగం చేయాల్సిన అవసరం లేకుండా. ఈవెన్ ఇందులో మీకు వచ్చేటప్పటికే వివో వైఫై కాలింగ్ సర్వీసెస్తో పాటు 4Gలో కూడా క్యారియర్ అగ్రిగేషన్కి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ వైర్లెస్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్టు దీనిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అండ్ హైరేస్ ఆడియో వైర్ ద్వారా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మన ఫేవరెట్ ఐఆర్ బ్లాస్టర్ని కూడా బ్లూటూత్ 5.1 టెక్నాలజీకి సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక్కడ చూడొచ్చు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అన్లాక్ కూడా పర్వాలేదు, ఫాస్ట్గానే ఉంది. బట్ దీంట్లో నేను ఒకటి మిస్ అవుతున్నాను. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. సో నిజంగా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అలాగే డిస్ప్లేని మరింత కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేసి మన ముందు తీసుకొస్తే కనుక సో ఫెంటాస్టిక్ మొబైల్ ఫోన్ అయి ఉండేది. ఇక ఫైనల్ కన్క్లూజన్, ఎవరికి మొబైల్ ఫోన్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్గా 10-11,000 రూపాయలు అయి ఉన్నట్లయితే దాంట్లో కూడా మీరు ఒక 5G అంటే ఫ్యూచర్ ప్రూఫ్గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. బట్ మీరు ఇక్కడ డిస్ప్లేకి అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్కి కాంప్రమైజ్ అయి ఉన్నట్లయితే సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్లీ ఓకే. అండ్ ఒకవేళ మీరు ఇదే బడ్జెట్లో కొంచెం మీడియం గేమర్ అయి ఉండి గేమింగ్ మొబైల్ ఫోన్ అంటే గేమింగ్ సెంట్రిక్గా కూడా చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ హ్యావ్ టు లుక్ ఆన్ దిస్. అండ్ ఫ్రంట్ కెమెరాలో అది కూడా సెల్ఫీ కెమెరాలో 8 మెగాపిక్సెల్ ఇచ్చారు సరా. ఇక్కడ కూడా నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. లక్కీ థింగ్ ఏంటంటే మనకు బాక్స్లో ఛార్జర్ ఇచ్చారు, ఆఖరికి బాక్స్లో ఛార్జర్ ఇచ్చారు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాం. సో ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. That's all for the video. This is Vasu signing off. Have a great day.